హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. నిన్న బయలుదేరినప్పుడైతే వీడియో అయితే ఏం తీయలేదు. వెళ్ళేప్పుడు 3 o'clock అయితే వెళ్ళాము. సూర్యాపేటకు వచ్చి బస్ ఎక్కేసరికి 6 అయిందనమాట. సూర్యాపేటలో 6 అయింది. ఇక్కడికి వచ్చేసరికి అయితే 10 అట్లా అయింది. తిని పడుకునేసరికి 11:30 అయిందనమాట. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. 7 కల్లా రెడీ అయిపోయాము. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు బావి దగ్గర చేస్తున్నారనమాట దేవుణ్ణి. కొత్త బావి ఓడలు తీశారు కదా, ఓడలు పోసారు. ఇంకా అక్కడ చేస్తున్నారనమాట. ఇంకా మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. అందరం రెడీ అయ్యాం. గౌతమ్ ఎందుకో అలిగాడు అనమాట. రానా వీడియోలో కనిపిస్తామంటే రావట్లేదు. ఇంకా వీడియో అయితే కొంచెం కొంచెం మా పాపని బతిలాడైతే తీపిచ్చుకున్నా అండి. ఇంకా మా ఆయన మా నాన్న ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మా అల్లుళ్ళు, అమ్మ వాళ్ళు ఇంకా అందరైతే వెనక పట్టా వేసి అయితే అందరు ఎక్కుతున్నారు. అంతా సామాన్ అయితే సర్ది పెట్టామన్నమాట. ఇంకా వీడు ఇంకొక అల్లుడు పెద్ద ఆయన. ఇంకా వీడు మా గౌతమ్, మా అక్క వాళ్ళ కొడుకు వీడు. ఇంకా అక్క వాళ్ళ పాప అయితే ఏడుస్తుంది. అక్క వాళ్ళ బాబు వాచ్ విరగొట్టాడు అనమాట. ఇంకా అందుకని ఏడుస్తున్నాడు. నేను విరగొట్టలేదనేమో వాడు చెప్తున్నాడు. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా మా గౌతమ్ చూడండి, ఎక్కడ కూడా ఇదే పని అనమాట, కొట్టుకోవడం, అరవడం ఇది. ఇంకా మా హనీ అయితే లైవ్ తీయమ్మా బాగుంటుంది అని చెప్తుంది. ఇంకా మాకు లైవ్ అయితే తీసినప్పుడు వచ్చి కూర్చుంటుంది కదా, మీకు తెలుసు కదా అలవాటే. ఇంకా మా అక్క వాళ్ళ పాప హనీ, గౌతమ్, నేనేమో ఫ్రంట్లో కూర్చున్నాం. మా సారేమో డ్రైవింగ్ అనమాట. ఈ వ్యాన్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ టెంట్ హౌస్కి సంబంధించింది అనమాట. ఇంకా అందులోనే సామాన్ అయితే అంతా వేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈరోజు అయితే మా పాప వాళ్ళకు నేను కుట్టిన డ్రెస్సులు అయితే అక్క వాళ్ళ పాపకు, మా పాపకు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగుంటుందని చెప్పేసి ఇద్దరికి సేమ్ డ్రెస్సులు అయితే వేసుకోమని చెప్పాను. ఇది బావి దగ్గరికి పోయే రూట్ అనమాట. రోడ్డు బావి దగ్గర కంటే పొలము, ఇల్లు ఒక 2 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అంతే. ఇంకా ఇంటి దగ్గర నుంచి సామాన్ అంతా తీసుకెళ్ళాలి కాబట్టి వెహికల్లో వెళ్ళామన్నమాట. ఇంకా పల్లెటూరు వాతావరణం అంటే పల్లెటూరులో ఉండేది కూడా పల్లెటూరే కాబట్టి అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు. కాకపోతే కొంచెం ఎంజాయ్మెంట్, ఎందుకంటే అందరం ఒక దగ్గర చేరాం కదా. అక్క పిల్లలు, అన్నయ్య పిల్లలు, మా పిల్లలు, ఇంకా మేమందరం సైన్యం అంతా చాలా అయిపోయింది. ఇంకా ఇది అన్నయ్య వాళ్ళ చిలక అనమాట. బావి ఇంతకుముందే ఉంది, కానీ దానికి కొత్తగా మళ్ళీ ఓడలు పోసారనమాట. మా నాన్న ఉన్నప్పుడు బావి ఉండే అనమాట, అప్పుడు ఓడలు పోయలేదు. ఇంకా అన్నయ్య ఈ ఇయర్ ఓడలు పోసాడు అనమాట. ఇంకా అక్కడ యాటను కోసి పండగ చేసుకోవాలనేసి ఇంక ఇక్కడైతే చేను దగ్గరే వండుకొని తినాలని ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే నేను, వదిన, వీళ్ళందరం వచ్చేసాం అనమాట. అక్క అయితే ఇంటి దగ్గరే ఉంది, టిఫిన్ అట్లా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా రాగానే ఇక్కడ టిఫిన్ చేయడానికి కుదరదు కదా, అందుకని ఉప్మా చేస్తుంది ఇంటి దగ్గర. అక్క రాలేదు. ఇంకా నేనైతే పూజ బొట్లు పెట్టాలని చెప్తే పెడుతున్నాను అనమాట. ఇంకా వాటర్ చల్లితే కొంచెం అతుకుతుందని చెప్పి వాటర్ అయితే చల్లి పెట్టాము. ఇంకా ఫస్ట్ అయితే మామూలుగా సున్నం వేసి పెట్టారు మేము వచ్చేసరికి. ఇంకా బొట్లు పెడితే అస్సలు అతకట్లేదు అనమాట. ఇంకా ఈ పని చేస్తూ నేను నిన్న జరిగిన విషయాలు అయితే చెప్తానండి. ఇంకా నిన్ననైతే ఒక ఫ్రాక్ ఉంది కుట్టడానికి అని చెప్పాను కదా, ఫ్రాక్ అయితే కుట్టాను. ఇప్పుడు స్టిల్ నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి నిన్ననే కుట్టాను అనమాట. అవి 2 కుట్టి 3 o'clock వరకు పనంతా చేసుకొని ఇంట్లో అన్ని సర్ది పెట్టి, వర్షం వస్తుంది కదా, ఇంకా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే మిషన్ల గురించి చాలా బాధపడేదాన్ని. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏమైందో ఎట్లా అనేది బాధపడకుండా ఇంకా మిషన్లు అన్నీ లోపల పెట్టేసి అన్నీ సర్ది పెట్టొచ్చాము. 2 days ఉంటామో లేదో కానీ ఇంకా అంత పని అనమాట. 2 మిషన్లు అంటే ఓవర్లాక్ మిషన్, పెద్ద మిషన్ 2 కూడా లోపల పెట్టేసి అయితే వచ్చేసినాం అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకోవాలి, సెట్ చేసుకోవాలి, అదొక గంట పని అనమాట. స్టాండ్స్ అయితే బయట ఉంచాను. స్టాండ్స్ వరకు పట్టా కట్టేసింది మా సారు. ఇంకా అవైతే నీట్గా పెట్టేసి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే పూర్తిగా అయిపోయింది. బ్లౌజ్ అయితే వీడియో వస్తుందండి, నెక్స్ట్ వీడియో అయితే కన్ఫామ్గా తీసి పెట్టాను. వీడియో పోకుండా అయితే జాగ్రత్తగా చూసుకుంటా, ఎందుకంటే ఇక్కడ కూడా వీడియోస్ తీస్తున్నా కదా, మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి వెంటనే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అయితే చూస్తున్నా. ఎందుకంటే ఇవి వ్లాగ్స్ కాబట్టి వ్లాగ్స్ బాగున్నాయా లేదా అనేది అయితే మీరు చెప్పండి ప్లీజ్. ఇంకా మా పాప అయితే ఇక్కడంతా వీడియో తీస్తుంది. ఈమె మా వదిన అనమాట, అన్నయ్య వాళ్ళ వైఫ్, నేను. ఇంక ఇక్కడ కార్యక్రమం అయిపోయేసరికి బొట్లు పెట్టి అయితే నేను పక్క జరిగాను. ఇంకా వాళ్ళు మిగతా కార్యక్రమం అయితే చూసుకున్నారు. ఈ గ్యాప్లో 2 రీల్స్ అయితే పోస్ట్ చేశాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి అని చెప్పేసి రీల్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా
వ్యూస్ కూడా బాగా వచ్చాయండి ఆ వీడియోకి. అంటే వ్లాగ్స్ పరంగా కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో అనిపించింది. చూడాలి ఇంకా ఈ వీడియో ద్వారా ఏమైనా వ్యూస్ వస్తాయని. ఇంకా కొంచెం ఆదరించండి, ఎందుకు అంటే కొంచెం 4000 అవర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్లీజ్ కొంచెం అయితే ఆదరించండి. ఇంకా మీ సైడ్ ఇట్లా ఏమైనా చేస్తారా అనేది కామెంట్ చేయండి. పర్టికులర్గా ఈ ఊరు ఏ ఊరు అనేది మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, అందుకని చెప్పేసి అయితే ఏ ఊరు అనేది చెప్తాను. వరంగల్ దగ్గర పరకాల సైడ్ అనమాట. ఎట్లా చెప్పాలి, ఆత్మకూరు దగ్గర నీరుకుల్ల, ఇది పల్లెటూరే అండి. మా ఊరు వచ్చేసి చీకటిగూడెం సూర్యాపేట దగ్గర. అక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక 150 కిలోమీటర్స్కి ఎక్కువనే ఉంటుంది. 5 hours జర్నీ పడుతుంది అనమాట. ఇంకా వచ్చిన ప్రతిసారి కూడా 1-2 రోజులు ఉండడానికి ట్రై చేస్తాం, వెంటనే వచ్చి వెళ్ళడానికైతే ఉండదు. అక్క వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళు, మేము అనుకొని వస్తామన్నమాట. ఇంకా వచ్చి ఒక 2 days ఉండడానికైతే ట్రై చేస్తాం ఇప్పుడు ప్రతిసారి కూడా. కొంచెం ఎంజాయ్గా గడపొచ్చు కదా, అందుకని. ఇదైతే బావి, ఇంతవరకు అయితే ఓడలు పోసారనమాట. బావి పాతదే అండి, నాన్న ఉన్నప్పుడు తీసిందే. ఇంకా కాకపోతే ఓడలు అయితే పోపియలేదు. ఇంకా అన్నయ్య రెగ్యులర్గా వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు కదా, ఇంకా బావి కుంగిపోతుందని చెప్పేసి రీసెంట్గా ఓడలు అయితే పోపించిండు అనమాట కొత్తగా. ఇంకా దీనికి ఇక్కడ బొట్లు పెట్టమని చెప్తే ఇక్కడైతే బొట్లు పెడుతున్నాను నేను. నూనె పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు అయితే పెడుతున్నా అనమాట. అడ్డంలో నిలువుల 11 క్వింటాలు పట్టింది అలా. ఇంకా మొత్తానికైతే బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మిగతా కార్యక్రమం అయితే వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఆటో దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నానండి. ఇంకా టెంట్ అట్లా ఏమీ వేయలేదు. నీడ అంటే అవతల వైపు ఇంకా కొంచెం ఉంది మన ప్లేస్, అక్కడైతే చెట్టు ఉంది, అక్కడ వేసుకొని కూర్చోవాలని చెప్పేసి ఇంక ఇక్కడ ఏం వేయలేదు. ఇంకా మా అక్క వాళ్ళ పాప చూడండి, హైట్లో కొంచెం తేడా ఉంది కదా అక్క వాళ్ళ పాప, అందుకని కొంచెం పెద్దగా ఉందన్నమాట పాపకు ఆ డ్రెస్ వేస్తే. ఈవిడైతే మా బాపమ్మ చెప్పేది అయితే వినండి. ఏం దేవుడు? ఎర్రవ ఉన్నది, ఐసవ ఉన్నది. ఎర్రవకి అసలు ఇప్పుడు పెట్టింది బాయికాడ ఎవరైనా పెడతారా అట్లా? ఎర్రవ నిలుచుకున్నారు, ఎర్రవ తల్లి. కొత్త బాయేనా? అదరక నిలిపిండు. ఏది బాబు బాయి తీసినప్పుడు నిలిపినాక బట్టే కోడి పిల్లలు కోసుకునేది ఎప్పుడైనా కానీ ఇప్పుడు గంగా తీసింది కదా గొర్రెని కోస్తారు అన్ని గంగ తల్లికి ఏడపిల్లతో జల పిల్ల అన్నట్టు ఇస్తారు. ఎర్రవ్వకు నిలుపుకున్నారు, ఎప్పుడో నిలుపుకున్నారు. అయితే ఉల్లిగడ్డలు కోస్తున్నాం అనమాట. ఇంకా వంటకు అన్నీ రెడీ చేయాలి కదా. టెంట్ అయితే వేయలేదు, ఇంకా వేస్తారు. కింద కూడా ఏం పట్టా వేయలేదు అనమాట. మన చేను దగ్గరే అవతల వైపు ఒక గుంటి, ఇటువైపు ఒక గుంటి అనమాట. ఇక్కడ చెట్టు ఉంది, మనం ఇంతసేపు బావి ఉన్న దగ్గర ఏమో చెట్టు లేదనమాట. ఎంత టెంట్ వేసినా కానీ చల్లగా ఉండదు కదా, అందుకని అయితే ఇంకా ఈ గుంట్లో అయితే చెట్టు ఉందని చెప్పేసి అక్కడ నుంచి వంట అయితే ఇక్కడ తెచ్చుకున్నాం. ఎంత దూరం ఉండదు, దగ్గరే ఉంటుంది. మనం ఎంట్రీ అవుతున్నాం కదా బావి దగ్గరికి, ఇటువైపు అనమాట. మధ్యలో మిడిల్లో బాట ఉంటుంది, మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టయితే. ఇంక ఇక్కడ వంట చేసే వరకు అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టాము. వంట మా రిలేటివ్స్లో ఒక అతను అయితే చేసి పెట్టాడు అనమాట. ఇంకా గుగ్గిళ్ళు అయితే ఫస్ట్ చేశారు. మేమైతే గుగ్గిళ్ళు అంటాము, ఇక్కడ మా వదిన వాళ్ళు ఏమంటారని చెప్పేసి అడుగుదాము. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే అందరికీ వడ్డిస్తుంది అనమాట. హాయ్ చెప్పినాను అంటే హాయ్ చెప్తుంది. ఇంకా వీళ్ళందరికీ నా ఛానల్ పెట్టినా అని ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ వీడియో వీళ్ళతో ఓపెన్ అప్ అయ్యి వీడియో తీయడం. ఇంకా వాళ్ళందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఏమంటారు?
మా అక్క వాళ్ళ పాప అయితే వడ్డిస్తుంది అనమాట గుగ్గిళ్ళు. ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసామండి. రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చారు. అంటే ఇంట్లో చేసుకున్న పండగకి చేన్లలో చేసుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మేము తినేసాము, రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. పిల్లలు మేమందరం కూడా. ఇంకా వడ్డించడానికి అయితే 2-3 అయితే అక్కడ ఉన్నారనమాట. రిలేటివ్స్ వాళ్ళు వస్తారు కదా. ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంకా మళ్ళీ ఎండలోనే వెళ్తున్నాము. అంటే ఎక్కువగా బయట పనికి అలవాటు లేదు కదా, అందుకని ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి రాగానే అయితే స్ప్రైట్ తెచ్చిపోసింది మా వదిన. ఇంకా వీడైతే మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఇంకా వాడైతే అందరికీ సర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మా అక్కనైతే చూపించలేదు కదా, ఇంతసేపు వచ్చింది కానీ ఇంత పర్టికులర్గా చూడలేదు. ఇంకా మా వదిన, ఈమె మా అక్క అనమాట, అన్న వాళ్ళ భార్య. ఈమెమో మా అక్క. మా అక్క వాళ్ళది వచ్చేసి ఏటునగరం దగ్గర చెన్నబైనపల్లి అండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.